హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా ఆఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్ బెల్ సింబల్ అయితే ఆల్లో క్లిక్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో అప్పుడే ఈ వీడియో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాము. సో నేనైతే నారికేళ దీపం అనేది పెట్టుకున్నానండి. నారికేళ దీపం ఏంటి అంటే శివయ్యకి ఎంతో ప్రీతికరమైన దీపం అనమాట. చాలా ఇష్టం అనమాట. అంటే కొబ్బరి దాంట్లో పెడతారు ఈ దీపము. సో దానికి కావాల్సిన పూజ సామాగ్రి ఏంటి అంటే మనం రైస్, కొబ్బరికాయ, పువ్వులు, ప్రసాదం కిందట నేనైతే అట్టి పండ్లు పెట్టాను అనమాట. అండ్ ఆవు నెయ్యి కావాలి. ఆవు నెయ్యి, ఒత్తులు. ఇప్పుడు మనము ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు రెండు ఒత్తులు వేస్తాం కదా, అంటే ఒక దీపంలో 2 ఒత్తులు, ఇంకో దీపంలో 2 ఒత్తులు, అంటే అక్కడికి 2 సెట్లు కదండి. సో దీంట్లో మనం ఏంటంటే 3 సెట్లు పెట్టుకోవాలి, అంటే 6 అనమాట. 6 అంటే 2 2 2 అనమాట. అట్లా 6 3 ఒత్తులు పెట్టుకోవాలన్నమాట. సో ముందే మనం కొబ్బరికాయను అనేది ఇట్లా ఏమంటారు పగలగొట్టేసుకోవాలన్నమాట. చిన్న ఇంట్లో పప్పు బుత్తి అట్లా ఉంటుంది కదా, సో దాని త్రూ మనం దాని హెల్ప్ తీసుకొని నార్మల్గా అట్లా పగలగొట్టుకుంటే మనకి ఇట్లా కొబ్బరికాయ అనేది ఇంత నీట్గా అయితే పలుగుతుంది. సో చూడండి, ఇంకా దాంట్లో మాత్రం మనం కింద అయితే 3 కన్నులు ఉంటాయి కదా, అదే మనం కింద పీచు ఉంటుంది కదా, ఆ పీచ్ అనేది అయితే తీసేసేయాలన్నమాట. సో అప్పుడే మనకు కూడా ఏమంటారు దీపం పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. చాలామంది పైన నార్మల్ది టెంకాయ పెడుతున్నారు. నార్మల్ టెంకాయ కాదండి, కింద 3 కన్నులు ఉన్న దాంట్లోనే మనం దీపం అనేది వెలిగించుకోవాలి ఆ శివయ్యకి. సో చూడండి, ఇంకా నేనైతే ఇంకా ఈశ్వరుడికి బొట్టు ఎట్లయితే పెడతామో సేమ్ అదే విధంగా నేనైతే కొబ్బరికాయకి అనేది పెట్టుకున్నాను అనమాట. సో చూడండి, కింద పీచు అయితే తీసేసేయాలి. ఆ పీచు తీసేసాక ఇంకొక కొబ్బరికాయ ఉంటుంది కదా, ఇంకా అది మీ ఇష్టం అనమాట. అదేమి దేవుడి దగ్గరే పెట్టాలని ఏం లేదనమాట. సో ఇక్కడ నేనైతే గంధంతో దేవుడికి బొట్టు పెట్టుకుంటున్నాను. దేవుడికి అంటున్నాను, కొబ్బరికాయకి అయితే బొట్టు పెట్టుకుంటున్నాను అనమాట. మనం ఇట్లా మంచిగా కొబ్బరికాయకి పూజ చేసుకున్న తర్వాతనే, సో దాని కింద వచ్చేసి ఇప్పుడు మనకి చాలామందికి ఇంట్లో అయితే రాగి ప్లేట్ ఉంటుంది కదా, రాగి ప్లేట్, ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా. సో ఇక్కడ సైడ్స్కి కూడా మనం బొట్లు అనేది పెట్టుకోవాలన్నమాట. 5 బొట్లు పెట్టుకున్నాను నేను, చూడండి. సో ఇక్కడ మనకి ఇత్తడి ప్లేట్, రాగి ప్లేట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, నాకైతే లేదండి, నేను తీసుకోలేదు, కానీ తీసుకోవాలి. చూడండి, ఇంకా నేను ఇంట్లో దేవుడి దగ్గర అయితే అసలు పూజ అయితే చేసుకున్నాను. సో మెయిన్ ఇది ఎప్పుడు ఏ టైంలో చేసుకోవాలి అంటే ప్రదోషకాలం వేలో మనమైతే ఆ టైంలోనే ఈశ్వరుడికి కొబ్బరి దీపం పెడితే చాలా అంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ప్రదోషకాలం అంటే టైమింగ్ చూసుకోండి మీరు, డైలీ ప్రదోషకాలం ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంది అని చెప్పేసి కనుక్కున్న తర్వాతనే కొబ్బరి దీపం అనేది ప్రతి మండే పెట్టుకోవచ్చు. ఓన్లీ శ్రావణ మాసం, కార్తీక మాసం అనేది ఏం లేదు. ప్రతి మండే మీరు ఎన్ని మండేస్ పెట్టుకోవాలనుకుంటే కొబ్బరి దీపం అన్ని మండేస్ పెట్టుకోవచ్చు అండి. సో నేనైతే ప్లేట్ పెట్టుకున్నా, నా దగ్గర రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ లేదు. సో అందుకే స్టీల్ ప్లేట్ పెట్టుకున్నా. స్టీల్ ప్లేట్ పైన బియ్యం వేసుకున్నా అనమాట. సో దానిపైన కొంచెం పసుపు, కుంకుమ వేసుకొని మనం ఇందాక ఆల్రెడీ కొబ్బరికాయకి బొట్లు పెట్టుకున్నాం కదా, కొబ్బరికాయ అయితే అక్కడ పెట్టుకోవాలన్నమాట. సో చూడండి, పెట్టేసుకున్న తర్వాత ఆవు నెయ్యి అనేది మనం వేసుకోవాలన్నమాట. ఆవు నెయ్యే చాలా మంచిదండి. నార్మల్ నూనె, నువ్వుల నూనె అవిటికన్నా ఎక్కువ మనం ఆవు నెయ్యి పెడితేనే చాలా మంచిగా అనిపిస్తుంది. సో చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ కూడా చూపిస్తున్నా. 2 ఒత్తులు కలిపితే 1 ఒత్తు అండి, 1 ఒత్తి. అట్లా 3 సెట్లు పెట్టుకోవాలన్నమాట. సేమ్ ఈశ్వరుని చూస్తున్నట్టుగానే ఉండాలి ఒత్తులు కూడా. అటొకటి ఇటొకటి, తూర్పు దక్షిణం అన్నట్టుగా పెట్టొద్దు. 3 దేవుణ్ణి చూస్తున్నట్టుగానే పెట్టేసుకోవాలన్నమాట. మనము కింద ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. సో ఈ బియ్యం ఏం చేయాలి అంటే, ఆ బియ్యం వచ్చేసి మనం నెక్స్ట్ డే మార్నింగ్ నీసు తినకుండా నార్మల్గా వెజ్ వండుకుంటాం కదా, ఆ టైంలో మాత్రమే ఈ రైస్ వండుకొని మనం ఇంట్లో తినేయచ్చు అనమాట. సో చూడండి, లేదు అంటే పచ్చని చెట్లలో వేసుకుంటామంటే పచ్చని చెట్లో కూడా వేసుకోవచ్చు, అట్లేం లేదు. కానీ నీస్లో వండుకునేటట్టు అయితే అసలు ఈ బియ్యం అయితే యూజ్ చేయొద్దు. ఒక సైడ్కి పెట్టుకొని మీరు వెజ్ వండుకున్న రోజు మాత్రమే ఈ బియ్యం యూజ్ చేయండి. లేదు ఎందుకులే మళ్ళీ అని అనిపిస్తే మాత్రం పచ్చని చెట్లు అయితే వేసేయచ్చు. సో చూడండి, ఇంకా నేను ప్రసాదం అయితే అరటి పండు అయితే పెట్టేసుకున్నాను. మంచిగా ఇట్లా పూలతో దేవుడి దగ్గర మంచిగా డెకరేషన్ చేసేసుకున్నాను. అండ్ అగరబత్తితోనే అయితే నేను దీపం వెలిగించుకున్నాను. చూడండి, చాలామంది కొవ్వొత్తితో అట్లా కొన్ని వీడియోస్ చూసాను నేను. అందరిని అనట్లే, కొంతమంది అట్లా కొవ్వొత్తితో అయితే మీరు దేవుడి దగ్గర దీపం అయితే పెట్టకండి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్న తర్వాత అయితే
ఎంత బాగా అనిపిస్తదంటే మైండ్ చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. మీరు ఎన్ని మండేస్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 3 మండేస్ పెట్టుకున్నా అనమాట. దాని తర్వాత కొంచెం మా పాపకి బాలేదని జెప్పేసి ఇంక నేను ఆపేశాను. చూడండి ఇదండి మనం పూజ చేసుకునే విధానము అండ్ ప్రదోష కాలంలోనే చేయాలి ఈ కొబ్బరి దీపం అనేది. శివుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన దీపం అనమాట. సో నేను బయట తులసి కోట దగ్గర అయితే దీపం పెట్టుకుందామంటే నాకు దీపం అయితే కొండెక్కుతుంది. సో పెళ్లి కార్డు ఉంటుంది కదా, దాన్ని అలా మలిచేసి గాలి అనేది దీపంలోకి వెళ్ళకుండా అట్లా పెట్టుకున్నానమాట. సో నా వీడియో ఎంతమందికి నచ్చింది, ఎట్లా ఉంది అండ్ నేను చెప్పింది కరెక్టేనా లేదా అనేది, నావి ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి. ఐ విల్ కరెక్ట్ ఇట్, ఓకేనా? అండ్ ప్లీజ్ కొంచెం హైప్ ఇవ్వండి అబ్బా, అందరూ దయచేసి హైప్ ఇవ్వండి, లైక్ చేయండి కదా. ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్లో చెప్పినా కూడా చేయట్లేరు. ప్లీజ్ కొంచెం హైప్ చేసి లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇంకొంతమందికి షేర్ చేయండి కదా. సో చూడండి, ఇంకా ఇదైతే ఇంకా లాస్ట్ ఎంత బాగా అనిపిస్తుంది ఆ శివయ్య దగ్గర నారికేళ్ళ దీపం అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మరి నెక్స్ట్ ఏ వీడియో కావాలి అనేది నాకు కామెంట్ చేయండి అబ్బా, కొంచెం కామెంట్స్ లైక్స్ చెయ్యండి, ఓకేనా? బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. టేక్ కేర్.